మంత్రి నారా లోకేష్ ఇద్దరు పిల్లలను దత్తత తీసుకొని వారి ఉన్నత చదువులు పూర్తయ్యేంత వరకు అండగా నిలుస్తామని హామీ ఇవ్వడంతో ఆ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. తమ బిడ్డలు ఇద్దరు మంచి ఉన్నత శిఖరాలకు వెళ్తారంటూ ఆనందం వ్యక్తపరుస్తున్నారు. ఇక మరింత సమాచారాన్ని మా నెల్లూరు కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. పేదవాళ్ళు చదువుకోవాలనే సంకల్పంతో పొంగూరు నారాయణ విఆర్ హై స్కూల్ను రెనోవేట్ చేశారు. మంత్రి నారాయణ చొరవతో 150 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి విఆర్ హై స్కూల్ను ప్రస్తుతం పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించే విధంగా చాలా అధునాతన అంటే అంతర్జాతీయ ప్రమాణాలతో తగ్గట్టుగా ఈ యొక్క విఆర్ హై స్కూల్ను రెనోవేట్ చేశారు. ఈరోజు మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా కూడా ఈ యొక్క స్కూల్ను కూడా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అందులో భాగంగానే మంత్రి నారాయణ ఏదైతే 1050 మందికి సంబంధించినటువంటి అడ్మిషన్ ఒకే రోజు ఈ యొక్క అడ్మిషన్ పూర్తి చేశారు. ప్రస్తుతం అయితే అడ్మిషన్స్ కూడా క్లోజ్ అయిపోయడం జరిగింది. గత 10 రోజుల క్రితమే ఈ యొక్క అడ్మిషన్స్ క్లోజ్ అవడంతో ఏదైతే నెల్లూరు సంబంధించినటువంటి నగరానికి సంబంధించినటువంటి నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి యాచక కుటుంబం. సో ఆ పిల్లలు రోడ్డు వెంబడి వాళ్ళు యాచక చేస్తూ ఉంటారు. సో నేను చూపిస్తున్నటువంటి ఈ ఇద్దరు పిల్లల యొక్క ఫ్యామిలీ ఇది. సో వీళ్ళు నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబం. వీళ్ళు యాచక వృత్తి చేస్తూ కూడా ఇద్దరు పిల్లల్ని నారాయణ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. నారాయణ వెంటనే వీళ్ళిద్దరికి కూడా వీళ్ళ యొక్క కుటుంబ స్తోమత తెలుసుకొని వీళ్ళంతా కూడా ఈ రెండు కుటుంబాలు యాచకులు. సో వీళ్ళు ప్రతినిత్యం కూడా రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. సో ప్రస్తుతం నెల్లూరు నగరంలో ఎవరు కూడా బాల కార్మికులుగా ఏదైతే చదువు లేనటువంటి కుటుంబం ఇక ఉండకూడదు. పేద విద్యార్థులకు చదువుని ఉన్నతమైనటువంటి విద్యను అందించే విధంగా కూడా నారాయణ ఒక బృహత్తమైనటువంటి కార్యక్రమం శ్రీకారం చుట్టారు. ఇదే విషయాన్ని నారాయణ మంత్రి నారా లోకేష్ కూడా చెప్పడంతో ఈ ఇద్దరు పిల్లలకు భవిష్యత్తులో ఎంతవరకు చదువుతారో ఉన్నత విద్యను అందించేందుకు వీళ్ళిద్దరిని కూడా నారా లోకేష్ అడాప్ట్ చేసుకున్నారు. సో మనకు కనపడుతున్నటువంటి ఇద్దరు పిల్లలు మంత్రి నారా లోకేష్ అడాప్ట్ చేసుకొని సభా ప్రాంగణంలో కూడా వీళ్ళిద్దరికి కావాల్సినటువంటి చదువుని నేను అందజేస్తాను, ఈ కుటుంబానికి నేనున్నాను పెద్ద దిక్కుగా అంటూ కూడా మంత్రి నారా లోకేష్ చెప్పడంతో ఒక్కసారిగా కూడా ఈ నిరుపేద కుటుంబంలో ఒక ఆశ చిగురిచ్చిందని చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా రోడ్ల వెంబడి కూడా వీళ్ళు యాచకులుగా ముందుకెళ్ళేటువంటి ఈ కుటుంబం ఇకపై విఆర్ హై స్కూల్ కార్పొరేట్ విద్య ఏ విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్నటువంటి ఈ స్కూల్లో ఈరోజు వీళ్ళిద్దరికి కూడా చదువును ఉద్దేశించేందుకు మంత్రి నారా లోకేష్ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అందుకునేంత వరకు కూడా నేనున్నానంటూ కూడా వాళ్ళు చెప్పడంతో ఈ కుటుంబం అంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది. చెప్పినా నువ్వు ఇంతకుముందు ఏ స్కూల్ ఎంతవరకు చదివావు, ఇప్పుడు నీకు ఈ సీటు విఆర్ స్కూల్లో ఇవ్వడంతో ఏమనుకుంటున్నావు చెప్పు. ఏం పేరు నీ పేరు? ఎక్కడ మీ ఇల్లు? వెంకటేశ్వరం. ఓకే, నీకు సీట్ ఎవరిచ్చారు ఇక్కడ? ఎవరిచ్చారు? సార్. సో చిన్న అబ్బాయి చెప్పలేకపోతున్నాడు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా అడుగుదాం. మా చెప్పండి అసలుకి ఏంది, అసలుకి మీరు చెప్పండి, మీ బాబుకి ఈ స్కూల్లో సీట్ ఎలా వచ్చింది, అసలుకి ఏం జరిగింది చెప్పండి. అదే ఇక్కడ డబ్బులు అడుగుతున్నారంట. ఏం పేరు సార్? సార్ ధోని సారు పిల్లల్ని తీసుకొచ్చి నారాయణ సార్ కాడకు తీసుకుపోయి సీట్ ఇవ్వాలని చెప్పారంట. అవునా, లోకేష్ సార్ వచ్చారు, వచ్చి ఆయన దత్తక తీసుకున్నారు నా పిల్లల్ని, తీసుకొని సీట్ ఇప్పించారు, భోజనం పెట్టించారు, బాగా చూసుకున్నారు సార్. అది నిజంగా నిరుపేద కుటుంబంలో అత్యంత నిరుపేద కుటుంబం అని చెప్పవచ్చు. రోడ్ల మీద తిరిగే వాళ్ళు, బస్ స్టేషన్లో, రైల్వే స్టేషన్లో యాచకులుగా ఉండేటువంటి ఈ కుటుంబానికి ఈరోజు నారాయణ వాళ్ళిద్దరు పిల్లలకు కూడా ఈ రెండు కుటుంబాలకు సంబంధించినటువంటి ఇద్దరు విద్యార్థులకు సీట్ ఇవ్వడమే కాకుండా ఈ విషయాన్ని నారా లోకేష్కి తెలియజేయడంతో నారా లోకేష్ వెంటనే వీళ్ళిద్దరిని దత్తత తీసుకుంటున్నాను నేను అంటూ కూడా ఆయన చెప్పడంతో ఒక్కసారిగా కూడా ఈ కుటుంబంలో ఒక ఆశ జిగిరించింది. భవిష్యత్తులో నా బిడ్డలు ఒక ఉన్నత స్థాయికి, ఉన్నత శిఖరానికి వెళ్తారని యొక్క భరోసా ఈ కుటుంబానికి రావడంతో యావత్తు ప్రజలంతా కూడా హర్షించినటువంటి పరిస్థితి కనపడుతోంది. మొత్తానికి లోకేష్ దత్తత తీసుకున్నటువంటి విద్యార్థులు ఈరోజు బాల కార్మికుల యొక్క నిర్మూలన పద్ధతిలో పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చే విధంగా కూడా నారాయణ తీసుకువచ్చినటువంటి ప్రణాళిక ఈరోజు సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఇది ప్రస్తుతం నారా లోకేష్ దత్తత తీసుకున్నపై తాజా అప్డేట్స్. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, విఆర్ హై స్కూల్ నుంచి.